నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. వెనిజులాను స్వాధీనం చేసుకున్నంత పనిచేసి అక్కడ అధ్యక్షుడిని, అట్లానే ఆయన భార్యను పట్టుకెళ్ళిపోయి అమెరికాలో బందీలుగా మార్చిన అమెరికా మరొకసారి పెద్ద సాహసానికి ఒడిగడుతుంది. గ్రీన్లాండ్ మేము స్వాధీనం చేసుకుంటాం ఈ 6 నెలల లోపు, అయితే నయానా భయాన డబ్బులు ఇచ్చైనా సరే, ఇప్పుడు యుద్ధం చేసైనా సరే అని ఖరాఖండిగా తేల్చేసి, దీనికి వ్యతిరేకంగా ఏ దేశాలైతే వ్యతిరేకం చేస్తాయో వాటన్నిటి సుంకాలు విధిస్తూ అంటున్నారు. ఇప్పటికే నాటో కూటమి దేశాలు తిరగబడుతున్న సందర్భంలో వాళ్ళందరికీ హెచ్చరిక చేయడం కాకుండా ఇప్పటికి 10% సుంకాలు మేపై విధిస్తున్నాము, ఎగుమతుల మీద, మీ ఎగుమతుల మీద, మాకు దిగుమతుల మీద అని చెప్పి ట్రంప్ పెద్ద ఎత్తున వాళ్ళ మీద సుంకాలు విధించారు. దీనికి ప్రతిగా వెంటనే నాటో కూటమి దేశాలన్నీ ఏకమై ఇవాళ ఒక 5-6 దేశాలు ఇప్పటికే వ్యతిరేకించి, మరో 5-6 దేశాలు, నాటో కూటమి దేశాలు పాము తన గుడ్లను తానే తిన్నట్టు మీరు నాటో కూటమిలో ఉన్నందుక మమ్మల్ని ఇట్లా చేయడం అనే దాని మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ చాలా 5-6 దేశాలు ముఖ్యంగా దీనికి వ్యతిరేకంగా మాట్లాడి, డెన్మార్క్ ఎట్లాగో మాట్లాడుతుంది. ఎందుకంటే డెన్మార్క్ ఆధీనంలోనే ఇవాళ గ్రీన్లాండ్ ఉంది కనుక ఆ గ్రీన్లాండ్ స్వాధీనానికి కభినయ్ అంటుంది. ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి. కానీ టైం ఇస్తున్నాను, ఈ 6 నెలల లోపల కనుక మీరు దానికి ఒప్పుకోకపోతే మీ మీద 10-20% సుంకాలు వేస్తా అని సుంకాల యుద్ధం చేస్తున్నాడు. ట్రంప్ మరింత పెట్టిరైపోతున్నాడు. చూస్తున్నాం మనం. అంటే ట్రంప్ ఆటలకు హద్దు లేకుండా పోతుంది. ప్రపంచంలో అన్ని దేశాల పట్ల ఎడాపెడా వాయిస్తూ ఎటు పడితే అటు మాట్లాడుతూ చేస్తున్న దాన్ని ఇవాళ నాటో కూటమి దేశాలే వ్యతిరేకిస్తున్న సందర్భంలో మరింత కఠినంగా చర్యలు తీసుకొని హెచ్చరిస్తున్నారు. ఇది ఎటుపోతుందో తెలియదు కానీ మొత్తం మీద మాత్రం తాను 8 యుద్ధాలు ఆపానని, అట్లానే ఇప్పుడు భారత్ మీద కూడా మళ్ళీ ఇవాళ విష ప్రచారం చేశారు, విషం కక్కారు. మేమే ఆపరేషన్ సింధూర్ ఆపామని చెప్పి 80వ అబద్ధం ఆడుతున్నారు. అట్లాగే దాంతోపాటు దేశంలో ఏదైతే అంటే చిన్న చిన్న దేశాలు అయితే లొంగ తీసుకోవడం, వాటి చమురు వాటి స్వాధీనం చేసుకోవడం, పెద్ద దేశాలు అయితే సుంకాల యుద్ధం చేస్తున్నారు. నాటో కూటమి దేశాలతో కూడా సుంకాల యుద్ధం చేయడానికి ప్రధానమైన కారణం అంటే వాటికి స్వాధీనం చేసుకోరు కనుక ఇట్లా చైనా, రష్యా, ఇండియా మీద కూడా సుంకాల యుద్ధం చేస్తున్నారు. మనకు నష్టం జరిగినా మనం భరిస్తూ మనదైన రీతిలో దాన్ని ప్రతిఘటిస్తున్నాం. ఇక మొత్తం ఈ ఆటకంతా కారణం ఏంటంటే 3 కారణాలు. ఒకటి, డాలర్ పెత్తనం తగ్గొద్దు అనుకుంటున్నాడు ట్రంప్. రెండోది, డాలర్ రారాజు కావాలంటే చమురు అనేది అంతర్జాతీయ వస్తు మార్పిడి రకం చెప్పాలంటే. మిగతా అన్నీ కూడా ఒక దేశంలో ఎక్కువ బండి, ఒక దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇవన్నీ వేరుగా. కానీ చమురు అనేది అంతర్జాతీయంగా ఈ డాలర్ విలువను పెంచుతుంది కనుక డాలర్తోనే చమురు కొనిచ్చే ప్రయత్నం చేసే క్రమంలో డాలర్ విలువ పెరగాలంటే చమురు దేశాలను స్వాధీనం చేసుకోవాలి. మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఇది. దానిలో భాగంగా అమెరికా తనదైన రీతిలో ఆట ఆడుతుంటే, జియో పాలిటిక్స్ చేస్తున్న చైనా తాను కూడా మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ మన శత్రువులుగా మార్చడం, అక్కడ అంతర్యుద్ధాలు, అంతర్కలహాలు సృష్టించడం చేస్తున్నారు. అంటే ఒకటి, బహిర్యుద్ధాలు జరుగుతున్నాయి ఉక్రెయిన్, రష్యా మధ్య. అట్లాగే మనకు అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ నుంచి మొదలుకొని అంతకుముందు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ ఇవి కూడా చూసాం మనం. కనుక పాకిస్తాన్లో ఎట్లాగూ అంతర్యుద్ధం అవసరం లేదు, అది పెద్ద ఎత్తున దివాళా తీసే పరిస్థితి ఉన్నది. అట్లా చూసుకుంటే మనకు ఒకవైపు చైనా, ఒకవైపు అమెరికా తమదైన రీతిలో పెద్దన్నల పాత్ర వహిస్తూ ప్రపంచ దేశాల మీద ఒక రకమైన దాడి చేస్తున్నాయి. ఒకరేమో ఆర్థిక గ్లోబల్ జియో యుద్ధం చేస్తుండే చైనా లాంటి దేశం, అమెరికా సామ్రాజ్యవాదంతో దేశాలన్నింటి మధ్య కలహాలు సృష్టిస్తుంది, ఆయుధ బిహారీగా మారుతుంది. అందుకని ఇవాళ ప్రపంచం మొత్తం యుద్ధాలు, అంతర్యుద్ధాలు, దాంతోపాటు చమురు, ఈ డాలర్ విలువ పెంచుకునే క్రమంలో ఈ మొత్తం ప్రపంచాన్ని పక్కదారి పట్టిస్తూ ఏదో రకంగా తమ పెత్తనాన్ని కాపాడుకుంటున్నాయి. వెనిజులాను ఆక్రమించుకుంటున్నారని చైనాకు తెలుసు, వెనిజులా అధ్యక్షుడు ఎత్తుకపోతారని తెలుసు, కానీ చైనా మాట్లాడదు. అట్లానే రష్యా కూడా అంతే, తన యుద్ధాలు తను కొనసాగిస్తూ తనదైన రీతిలో ముందుకు పోతుంది. ఎటొచ్చి మన భారతదేశం లాంటి దేశాలు మాత్రమే ఈ మౌన ప్రేక్షకులుగా చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎంత ప్రతిఘటించినా కూడా మనదైన రీతిలో దౌత్య సంబంధాలు కొనసాగించాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు అమెరికా చర్యలు ఇవాడికి అవుతాయా లేవో తెలియదు, కానీ ఇవాళ ఈ అధ్యక్షుడు వచ్చినంత మాత్రాన కొత్తగా జరిగింది కానీ ట్రంప్ అందరికంటే దూకుడుగా పోతున్నారు. ట్రంప్ మిగతా అధ్యక్షుల కంటే కూడా బహిరంగంగా మాంసం తినేవాడు మొమికలు మెడలో వేసుకున్నట్టు పోతున్నాడు. అమెరికా పద్ధతి అది, అమెరికన్ ఫస్ట్ అనేది నినాదంగా తీసుకున్నాడు ఈయన. కానీ అమెరికా వాళ్ళు నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే పరిస్థితి తయారైంది.
ఇంట్లో మాత్రం ట్రంప్ ఈగల మూత ఎదుర్కొంటున్నారు. న్యూయార్క్ మేయరే స్వయంగా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు అభ్యర్థి ఎన్నికయ్యారు. ఈయన ట్రంప్ ప్రచారం చేసిన తన పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాడు. ఇంట్లో మాత్రం వ్యతిరేకత ఎదురవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే అంతర్యుద్ధం అమెరికాలో వచ్చే అవకాశం లేకపోయినా అంతటి పని జరిగే అవకాశం మాత్రం ఉన్నది. పెద్ద ఎత్తున యువత తిరగబడుతున్నారు. మరి జంజీ వర్గం ఏదైతే తిరగబడుతుందో ప్రపంచవ్యాప్తంగా, మరి అమెరికాలోని జంజీ వర్గం తిరగబడడానికి ప్రధాన కారణం ఏంటి? లైఫ్ స్టైలు, వాళ్ళు వలసలు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉండడము, ఏదైనా సరే మరి అణచివేసే శక్తి ప్రభుత్వాలకు ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదైనా సరే అమెరికా పద్ధతి సరైనది కాదని ప్రపంచమంతా కోడై కూస్తున్నా, చివరికి తమ సొంత నాటో దేశాలు దీనికి వ్యతిరేకం చేస్తున్న అమెరికా పద్ధతి మార్చుకుంటలేదు. ఇది ఎటువైపు పోతుంది తెలియదు, కానీ ప్రపంచ వినాశనానికి మాత్రం ఇది ఖచ్చితంగా దారితీస్తుందని అనుకుంటున్నాను. వినాశనం ఆపాలంటే అమెరికా అధ్యక్షుడు మారాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతిఘటన ఇక్కడి నుంచి ఎదురు కావాలి. నాటో కూటమి దేశాల సంఘీభావం ఇంకా పూర్తి స్థాయిలో అమెరికా అధ్యక్షుడిని వేరు కావాలి. కానీ అమెరికా అధ్యక్షుడు దీని మీద కూడా స్పందిస్తే ఏమంటున్నారంటే, అమెరికా లేకపోతే నాటో కూటమి విలువెంత అని కూడా ప్రశ్నిస్తున్నాడు. నిజమే, నాటో కూటమి ఉందంటే ఎవరైనా భయపడుతున్నారంటే అమెరికా దాని వెంట ఉందని. కనుక నేను పెద్దన్న పాత్ర ప్రపంచ పోలీస్ పాత్ర నిర్వహిస్తున్నా కనుకనే మీ నాటో కూటమి విలువ లేకపోతే మీ దిక్కేవాడనే మాట మాట్లాడుతున్నారు. మరి దాన్ని ధిక్కరిస్తారా, అమెరికాకు లొంగిపోతారా అని నాటో కూటమి భవిష్యత్ ప్రణాళికలను బట్టి ఉంటుంది. ఇప్పటికే సమావేశాలు పెట్టుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు, బహిరంగంగా వ్యతిరేకించారు. ఇది మంచి పరిణామం అంటున్నాను. ఎంతైనా సరే ఇప్పుడు బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్నట్టు సుమతి శతకారుడు ఎన్నడో చెప్పినట్టు జరుగుతుందా? మరి బలవంతమైన సర్పం గెలుస్తుందా, చీమలు గెలుస్తాయా చూద్దాం.